నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సత్య. ప్రజెంట్ ఏపీ క్యాబినెట్లో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. ఒకటే ఖాళీ ఉంది, ఆ ఖాళీని కూడా భర్తీ చేయబోతున్నారు అన్న న్యూస్ ఎక్కువగా వినిపిస్తోంది. మరి మార్పులు చేర్పుల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో హింట్లు ఇచ్చారు అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఆ హింట్లను తెర మీద తీసుకొచ్చారు. ఏంటంటే పనితీరు మార్చుకోవట్లేదు, పనులను సక్రమంగా చేయట్లేదు, ఎక్కడ పనులు అక్కడే పెడుతున్నారు, ఎక్కడా క్రమశిక్షణగా ఉండట్లేదు అంటూ చాలా సందర్భాల్లో చాలామంది నేతలను ఆయన మొట్టకనే ముట్టినట్టుగా చెప్పిన సందర్భం మనం చూడడం జరిగింది. అలాగే జనసేన నుంచి కొందరు అంటే కూటమిలో భాగంగా సీట్ల సర్దుబాటు పంపకాలు అందరికీ తెలిసిన నేపథ్యంలో ఎవరు అవుట్ అవుతున్నారు, ఎవరు ఇన్ అవుతున్నారు, మరి అవుట్ అయ్యే నేపథ్యానికి సంబంధించి సామాజిక సమీకరణాలు అనేది చాలా కీలక పాత్ర పోషించబోతున్నాయి. కాబట్టి ఎవరిని ముట్టుకుంటే ఏమవుతుందో అన్న సమాలోచనలు కూడా చిన్నబాబు అలాగే పెద్దాయన ఇద్దరు కలిసి డిస్కషన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది, మరి ఎవరి ఈ ప్రక్షాళనలో భాగంగా ఎవరికి వేటు పడబోతోంది, కొత్తగా ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు, డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనం తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సంధ్య గారు. ఆల్మోస్ట్ ఆల్ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయంటూ కూడా 2-3 నెలలుగా హింట్ ఇవ్వడము, రకరకాలుగా సమీకరణాలు తెర మీదకి రావడము, పనితీరుకు సంబంధించి కావచ్చు, నోటి దురుసు తత్వానికి కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు అంటే పంపించారంటే సాకులు వెతకాలి, దాంట్లో కొన్ని వాళ్ళు కూడా అస్త్రాలు అందించారు కొంతమంది అంటూ లిస్టు తెర మీదకి వచ్చింది. నిజంగానే ఏపీ క్యాబినెట్లో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా? ఖచ్చితంగా ఉండబోతున్నాయి. సంక్రాంతి తర్వాత అన్నది బాగా బయట వినిపించినటువంటి ఊహాగానాలు. అయితే అది ఉగాది వరకు దానిని కొనసాగిస్తారని, అంటే ఉగాదికి ఒక స్వరూపం, ఉగాదికి ఒక స్వరూపం వస్తుంది. ఉగాది నుంచి శ్రీరామనవమి మధ్యలో ప్రకటించేటటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి గతంలో అధ్యక్షులుగా పనిచేసినటువంటి కిమిడి కళా వెంకట్రావు గారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనేటటువంటిది ఒక ఆలోచన అయితే జరుగుతోంది. ఎందుకంటే వారు బొత్స సత్యనారాయణ గారిని ఓడించారు అనేది ప్రధానమైనటువంటి కారణంగా వారు భావిస్తున్నారు. అట్లాగే సీనియర్ నాయకుడు, రాజ్యసభకి 2 పర్యాయాలు ఆయన నామినేట్ అయ్యారు, 2 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ, ఒక పర్యాయం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయ్యారు, ఒక 2 పర్యాయాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్పర్సన్గా చేశారు. అట్లాగే తెలుగుదేశంలో హోంశాఖ మాత్యునిగా కూడా ఆయన రాణించినటువంటి నేపథ్యం ఆయనకుంది. సీనియర్, హీజ్ వెరీ సీనియర్. కాబట్టి ఏంటంటే ఆయన దాన్ని ఆశించడంలో తప్పులేదు, ఆయన ఆశిస్తున్నారు. అయితే కొండపల్లి శ్రీనివాస్ గారిని తప్పించి కిమిడి కళా వెంకట్రావు గారికి అవకాశం ఇస్తారా అదే సామాజిక వర్గం నుంచి అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. అదే ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతం, మరీ ముఖ్యంగా విజయనగరం జిల్లా గజపతి నగర్ నుంచి కొండపల్లి శ్రీనివాసరావు గారు గెలిచొచ్చారు. అట్లాగే కిమిడి కళా వెంకట్రావు గారు ఏమో చీపురుపల్లి నుంచి గెలిచొచ్చారు. కాబట్టి ఇస్తారన్నది ఒక $1 మిలియన్ క్వశ్చన్. అయితే కొండపల్లి శ్రీనివాస్ గారి శాఖలు ఏమైనా మార్చి కిమిడి కళా వెంకట్రావు గారికి కూడా మరికొన్ని శాఖలు ఏమైనా, సరికొత్త శాఖలు ఏమైనా అప్పు చెప్తారన్నది చూడాలి. కిమిడి కళా వెంకట్రావు గారి పేరు ప్రముఖంగా చంద్రబాబు నాయుడు గారు చాలా దానిని సీరియస్గా తీసుకుని చిన్నబాబు గారితో వాళ్ళిద్దరూ ఏంటంటే ఈ మధ్య మీకు గుర్తుండి ఉంటే ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పేసి మనకు వార్తా కథనాలు కనిపించట్లేదు అంటూ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కారుమూరి వెంకటరెడ్డి పోస్టర్లు అతికించేసి ఎక్కడున్నారో తెలియట్లేదు, చాలా గోప్యంగా పర్యటన జరుగుతుంది, మీకు ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి అంటూ చాలా వెటకారంగా దాన్ని స్ప్రెడ్ చేశారు. అంటే పార్టీ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో, పార్టీ నిర్ణయాధికారానికి సంబంధించినటువంటి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే వాళ్ళు ఇరువురు వెళ్ళి ఏకాంతంగా ఎక్కడో కూర్చుని చర్చించారు అనేటటువంటిది మన దగ్గర ఉన్న విశ్వసనీయ సమాచారం. అందులో కిమిడి కళా వెంకట్రావు గారి పేరు బాగా నలిగింది. ఆ తర్వాత మీకు ఉమ్మడి విశాఖ జిల్లాను తీసుకుంటే, అంటే విశాఖ, అనకాపల్లి ఏదైతే, ఆ తర్వాత మన్యం కొంత వాటిని మొత్తాన్ని ఒక యూనిట్ కింద తీసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వంగల్పూడి అనిత గారిని తప్పించే అవకాశం ఉంది అన్నది బాగా వినిపిస్తున్నటువంటి మాట. అక్కడ బలమైనటువంటి యాదవ సామాజిక వర్గం నుంచి పల్లా శ్రీనివాసరావు గారి పేరు వినిపిస్తుంది. ఎందుకు వినిపిస్తుంది పల్లా శ్రీనివాసరావు గారి పేరు అంటే, వారు రాష్ట్ర అధ్యక్షులుగా చేస్తున్నారు. అట్లాగే 175 నియోజకవర్గాలు అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి శాసనసభ్యుడు ఆయన. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీ, భారీ ఆధిక్యతతో గెలిచినటువంటి శాసనసభ్యుడు అన్నటువంటిది ఒక కారణంగా, ప్రధానమైన కారణంగా తీసుకుంటున్నారు. అప్పుడు వనిత గారిని తప్పించి పల్లా శ్రీనివాసరావు గారికి ఇవ్వటం అనేది ఒక సమీకరణ అయితే,
యాదవ సామాజిక వర్గం నుంచి కొలుసు పార్థసారథి గారు, సత్యకుమార్ గారు ఇద్దరు ఉన్నారు. కొలుసు పార్థసారథి గారేమో తెలుగుదేశం, సత్యకుమార్ గారేమో బీజేపీ. కానీ ఆల్మోస్ట్ అయితే అందరూ పాతకపోయిన సీనియర్సే ఉన్నారు. దీంట్లో కొత్తగా క్యాబినెట్ లోకి వచ్చిన వాళ్ళ దగ్గరనే అంటే మామూలుగా ఏంటిది కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహరు, మనం అక్కడి నుంచి వద్దాం. అచ్చెన్నాయుడు గారు తప్పించరు. సత్యకుమార్ యాదవ్, ఉత్తరాంధ్ర నుంచి మాట్లాడదాం. మనం ఉత్తరాంధ్ర నుంచి మాట్లాడుతున్నాం. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు తప్పించరు. ఎందుకు తప్పించరు? వెరీ సీనియర్ అండ్ ఆల్సో హీఈస్ ఫ్రమ్ ద బిగినింగ్ హీఈస్ ద పార్టీ లీడర్ అన్నది మనందరికీ తెలుసు. పులినాటి వేలమ్మ అది ఒక అందులో మొన్న సామాజిక సమీకరణ. వైఎస్ఆర్సీపీ హయాంలో చాలా ఇబ్బంది పెట్టినా ఎదుర్కొని నిలబడ్డారు కాబట్టి ఇక్కడ ఉమ్మడి విశాఖ జిల్లాలో అనిత గారిని తప్పిస్తున్నారు. మనకు పల్లా శ్రీనివాసరావు గారితో పాటు గణబాబు కూడా అవకాశం ఉంటుంది అన్నది ఒక ఆలోచనగా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే గణబాబు గారు ప్రస్తుతం విప్గా ఉన్నారు, ప్రభుత్వ విప్గా ఆయన కొనసాగుతున్నారు. అయితే గౌర సామాజిక వర్గం నుంచి రాష్ట్ర మంత్రి వర్గంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ రాష్ట్ర మంత్రి వర్గంలో గణబాబు గారు రావాలని కోరుకుంటే అదే ప్రాంతానికి 2 మంత్రి పదవులు ఇవ్వడం తప్పేం కాదు. ఎందుకంటే పల్లా శ్రీనివాసరావు గారు ఒక బలమైన సామాజిక వర్గం, గణబాబు గారు ఒక బలమైన సామాజిక వర్గం. ఇక్కడ ఆశలు పెట్టుకుని గంటా శ్రీనివాసరావు గారే ఇక్కడ మనకు ఆయన ఆశలకే గండిపడుతుంది. అట్లాగే ఇక్కడ ఈ ఉమ్మడి విశాఖ జిల్లా ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అంటే ఇక్కడ ఇద్దరిలో ఒకరిని తప్పించాల్సి వస్తుంది. సత్యకుమార్ యాదవ్ గారిని తప్పించరా అన్నది, ఎందుకంటే ఆయన పొత్తులో భాగంగా కూటమిలో ఉన్నటువంటి భాజపా నాయకుడు. ఆయన యాదవ్ సామాజిక వర్గం అవునా కాదా, ఆయన యాదవ్ సామాజిక వర్గంగా కొనసాగుతున్నారని, లేకపోతే యాదవ్ సామాజిక వర్గానికి చెందినవాడిగా చలామణి అవుతున్నారు. ఇట్లాంటివి గతంలో చాలాసార్లు మనం ఆయన ఉత్తర భారతదేశానికి చెందినవాడని, సౌత్ ఇండియన్ కాదని ఇట్లా మనకు చాలా ఉన్నప్పటికీ ఆయన వెంకయ్యనాయుడు గారి ఇంటి అల్లుడు. ఇట్స్ వెరీ క్లియర్. ఆయన ఒక వెనుకబడిన తరగతులకు చెందినప్పటికీ ఆయన వెంకయ్యనాయుడు గారి ఇంటి అల్లుడు. అది కాసేపు మనం పక్కన పెడితే కొలుసు పార్థసారథి గారు వైకాపా నుంచి వచ్చి చేరారు. అనూహ్యంగా ఏకాఏకిన చేరటం, విజయం సాధించడం, రాష్ట్ర మంత్రి కావడం. ఏ వైకాపాలో అయితే ఆయన మంత్రి కాలేకపోయారో అట్లాంటిది ఇక్కడ కూటమిలో ఆయన మంత్రి కావడం, ఇట్లాంటివి ఆయన పనితీరు పట్ల కూడా అసంతృప్తిగా ఉన్నారని మనకు వినిపించినటువంటి విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం తప్పిస్తే కొలుసు పార్థసారథి గారు తప్పించి పల్లా శ్రీనివాసరావు గారికి అవకాశం ఇవ్వాలి. సరే, మనము ఉత్తరాంధ్ర నుంచి ఆ తర్వాత మనం క్రిందికి వస్తే ఏమవుతుందంటే ఉత్తరాంధ్రలో జనసేన గణబాబు గారు కూటమిలో తెలుగుదేశం నాయకుడిగా గౌర సామాజిక వర్గం నుంచి మంత్రి వర్గంలోకి రాకపోతే, నాగబాబు గారికి జనసేన నుంచి అవకాశం లేకపోతే మీకు కొనతాల రామకృష్ణ గారికి అవకాశం ఉంది గౌర సామాజిక వర్గం నుంచి. ఇదొక సమీకరణ. అక్కడి నుంచి మనం దిగువకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీకు నెల్లూరుకు వెళ్ళేటప్పటికి అక్కడ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారిని తప్పించి మీకు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చేటటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీకి ఆయన వినూతనంగా నిలవడం కావచ్చు, నెల్లూరు లోక్సభలో ఆయన ఉన్నారు, అట్లాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆవిడ శాసనసభలో ఆవిడ ఉన్నారు. కాబట్టి ఆవిడకి రెడ్డి నారాయణ గారు కొనసాగుతారు. నారాయణ గారి శాఖల దాంట్లో మార్పు ఉండొచ్చు. నారాయణ గారు ఆనం రామనారాయణ రెడ్డి కాంట్రవర్సీ లేకుండా కూల్గానే ఉన్నారు కదా, టచ్ చేసే అవకాశం ఉందంటారా? అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఇవ్వాలి అని అనుకుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా పక్కన పెట్టేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. పార్టీ నుంచి వచ్చారు, అక్కడ ఎదిరించి ఇక్కడ గెలిచారు కాబట్టి ఆ ప్రాతినిధ్య నేపథ్యంలో కదా పార్థసారథికైనా ఆనం రామనారాయణ. మీరు ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు. ఉగాది నాటికి సుమారు 2 సంవత్సరాల కాలం మీకు వీళ్ళు రాష్ట్ర మంత్రులుగా చేసినటువంటి అనుభవం తర్వాత కాలము అయితే గడిచిపోతున్నారు. అంటే 2 సంవత్సరాలు పూర్తి స్థాయిలో మంత్రులుగా మీరు అల్లారు కాబట్టి ఇంకొకసారి మరొకరికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఇవ్వాలి. కాబట్టి సామాజిక సమీకరణల నేపథ్యంలో మరో బలమైన సామాజిక వర్గం కదా అదే సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం. నెల్లూరులో రెడ్డి సామాజిక వర్గం ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది. అట్లాగే రెడ్డి సామాజిక వర్గం నుంచి చిత్తూరు జిల్లాకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి ఇప్పుడు కేంద్రంగా ఏర్పడింది. అట్లాగే తిరుపతి ఒక జిల్లా అయింది, చిత్తూరు ఒక జిల్లా అయింది, ఇవన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ మీకు రాయచోటి నుంచి మండిపల్లి రామప్రసాద్ రెడ్డిని తప్పిస్తున్నారు. మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారిని తప్పించి మీకు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితులు అక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరొక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి అయినటువంటి అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఎదురు చూస్తున్నారు. కానీ అమర్నాథ్ రెడ్డి గారు గతంలో 2014 నుంచి 19 మధ్యలో ఆయన 2014లో వైకాపాలో గెలిచి తెలుగుదేశంలోకి వెళ్ళి రాష్ట్ర మంత్రి అయ్యారు ఆయన. కాబట్టి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకు? నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు, వారు భాజపాలో ఉన్నారు. భాజపా రేపు రాజ్యసభకి నామినేట్ చేసి
కిరణ్ కుమార్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి వర్గంలోకి ఆ పదవి ఆయనకి ఇస్తే కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఇక్కడ అవకాశం ఉండకపోవచ్చు. ఓకే, లేదు కిరణ్ కుమార్ రెడ్డి గారిని రాజ్యసభకు నామినేట్ చేసి ఇక్కడ ఒక రాజ్యసభ కూడా తీసుకోవాల్సి వస్తుంది భాజపా మీకు రాష్ట్రంలో. మీకు గుర్తుంటే ఒక రాజ్యసభ కూడా బీజేపీ రేపు ఒక స్థానాన్ని మీకు అందిపుచ్చుకోబోతోంది. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజ్యసభ 4 ఖాళీ కాబోతున్న దాంట్లో ఒకటి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రం నామినేట్ అయినా కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోకపోతే కిషోర్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ రాష్ట్ర మంత్రి అవుతారు. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారిని అయితే తప్పిస్తున్నారు. ఇక గోదావరి జిల్లాలోకి వెళ్ళేటప్పటికి పితాని సత్యనారాయణ గారు, ఆయన బలమైన కల్లుగీత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. వాసంశెట్టి సుభాష్ గారిని తప్పించి పితాని సత్యనారాయణ గారికి అవకాశం ఇస్తారని విశ్వసనీయ వర్గాల కథనం. ఎందుకంటే ఇటీవల వాసంశెట్టి సుభాష్ గారు చాలా చాలా వైరల్ అయిపోయారు కాబట్టి ఆయనను ఖచ్చితంగా తప్పించాలనేటటువంటిది పార్టీ ఇన్సైడ్ వర్గాల యొక్క నిర్ణయం కూడా. రికార్డింగ్ డాన్స్ల నేపథ్యంలో. ఓకే, అలాగే ఇప్పుడు రీసెంట్ గా జరిగింది కదా, ఇప్పుడు అంతకు ముందే మార్పులు చేర్పులు ఉన్న సమీకరణాల నేపథ్యంలో రీసెంట్ గా జరిగిందని అంటే గతంలో అది మైండ్ లో ఉంది, ఇది ఆజ్యం పోసిందా లేకపోతే? లేదు, ఇది ఆజ్యం పోసింది. ఓకే, అంటే ఆల్రెడీ మైండ్ లో ఉంది, ఇదే ప్లస్ పాయింట్ అయింది. ఇంకా వీళ్ళకి ఆయన అస్త్రాన్ని అందించినట్టు అయింది. ఓకే, ఆయన పనితీరును మార్చుకోమని, ఆయన ప్రవర్తన మార్చుకోమని ఇప్పటికి చాలాసార్లు అధినేత హెచ్చరించడం అయితే జరిగింది. ఆయన మారలేదని మనకి సంక్రాంతి సందర్భంగా మనకి తేటతలం అయిపోయింది కాబట్టి అస్త్రాన్ని ఆయన అందించారు కాబట్టి పితాని సత్యనారాయణ గారికి అవకాశం వస్తోంది. గుంటూరు, ఉమ్మడి అనంతపురం జిల్లాలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే ఎవరిని ఉంచుతారు లేకపోతే ఎవరిని తప్పిస్తారు, ఎవరికి అవకాశం ఇస్తారన్న దాని మీద ఇంకా ఇదమిద్దంగా అయితే ఒక నిర్ణయానికి అయితే పూర్తి స్థాయిలో రాలేదు. ప్రస్తుతానికైతే ఇవి చర్చలో నలిగినట్టు మనకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం. సంధ్య గారు, అంటే మార్పులు చేర్పులు మరి పార్టీని ఎలా డిస్టర్బ్ చేయకుండా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందంటే, వైఎస్ఆర్సీపీ గతంలో ఇలాంటి ప్రయోగం చేసేది. అంటే మంచి ప్రశ్న. ఉన్న వాళ్ళందరికీ అవకాశం రావాలనేసి ఆయన ముందే చెప్పాడు. 2.5 సంవత్సరాల తర్వాత అయితే ఖచ్చితంగా ఇప్పుడు అవకాశం రాని వాళ్ళకి అప్పుడు ఇస్తాము, మీ పనితీరుని బట్టి ఎవరు కొనసాగుతారు ఎవరు కొనసాగరు అనేది అప్పుడు డిసైడ్ అవుతుంది అనేసి బిఫోర్ అనౌన్స్ చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత అలిగి ఆ తర్వాత పార్టీకి దూరం అయిపోయి ఆ సెకండ్ సమీకరణాల్లో శ్రీధర్ కి కోటమిరెడ్డి శ్రీధర్ వస్తుందని పార్థసారథి వెయిట్ చేశారు. నెక్స్ట్ సుచరిత వీళ్ళంతా మమ్మల్ని తీసేశారు అనేసి అని ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ డ్యామేజ్ అంతా జరిగింది కదా, అంటే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం? చాలా మంచి ప్రశ్న సంధ్య గారు. ఈసారి ఏంటంటే మీకు మొత్తంగా మార్చడం లేదు. మంత్రివర్గం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే అందరినీ మారుస్తానని చెప్పారు, కానీ అందరినీ మార్చకుండా ఒక 14 మందినేమో సీనియర్స్ని పాత వాళ్ళని కొనసాగిస్తూ మిగతా వాళ్ళందరినీ కూడా మార్చేటప్పటికి వాళ్ళకంటే మేమేమైనా తీసిపోయామని చెప్పేసి ప్రతి ఒక్కరూ అసలు అక్కడి నుంచి ఇనాక్టివ్ అయిపోయారు అందరూ. ఆ ఇనాక్టివ్ అయిపోవడం పార్టీని చాలా దెబ్బతీసింది. ఇక్కడ ఏంటంటే 5 నుంచి 7 ఒక 5 నుంచి 7 మాత్రమే మారుతారు. ఉద్వాసన కలిగించి మిగతా వాళ్ళకి అవకాశం ఇస్తారు. శాఖల పరంగా చాలా మార్పులు ఉంటాయి. శాఖల పరంగా చాలా మార్పుల్ని మనం చూడబోతున్నాం. ఓకే, అంటే దీంట్లో టీడీపీ, జనసేన, భాజపాకి సంబంధించి భాజపా మినిస్ట్రీలో పెద్దగా ఏం లేదు కాబట్టి జనసేన ప్లస్ టీడీపీ ఎన్ని నాగబాబు గారికి అవకాశం అయితే వస్తోంది. నాగబాబు గారితో పాటు నాగబాబు గారు తీసుకోకపోతే అంటే నాగబాబు గారు ఏవైనా కారణాల దృష్ట్యా నాగబాబు గారు వద్దని చెప్తే కొనతాల రామకృష్ణ గారికి అవకాశం ఉంది. ఎక్కువ ప్రెషర్ కొనతాల గారిని తీసుకోవాలన్నది ఎక్కువగా ఉంది. అంటే ఇటు నాగబాబు సైడ్ నుంచి అభిమానులు, పార్టీ కార్యకర్తలు, శ్రేణుల దగ్గర నుంచి ఖచ్చితంగా తీసుకోవాలనేది ఒకటి. కొనతాల రామకృష్ణ గారు ఎప్పటి నుంచో ఉన్నారు, సీనియర్, పార్టీకి అనుకుంటే కొనతాల రామకృష్ణ గారు అనేది ఈ టై అనేది ఒకటి నడుస్తుంది. ఒకవేళ ఈయన వద్దు అనుకుని ఉంటే కొనతాల గారికి కావాలి అనుకుంటే ఆలోచన నాగబాబు గారు కావాలనుకుంటే ఒక మినిస్ట్రీయే ఇస్తారు జనసేనకి, అది ఫిక్స్. అది నాగబాబు గారా కొనతాల రామకృష్ణ గారు అన్నది చూడాలి మనం. ఓకే, అంటే కంప్లీట్ గా అయితే టీడీపీ స్థానాలే మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. మెజారిటీ. మరి అనిత అంటే ప్రజెంట్ హోమ్ మినిస్టర్ లో ఉన్నారు, పార్టీకి విధేయతగా ఉన్న విషయం తెలిసిందే. మహిళా మినిస్టరు, ఏపీ ఒక మహిళా మినిస్టర్ని తీసుకొచ్చారని హ్యాపీగా ఫీల్ అవుతున్న తరుణంలో మరి ఆమె టచ్ చేయడం ఏ కారణాలు? ఎందుకంటే దూకుడుగానే ఉంది.
అంటే అది అంతర్గత వ్యవహారం, అది పార్టీ అంతర్గత వ్యవహారం. పార్టీ అంటే ఒకవేళ ఉద్వాసన జరిగితే ఏ కారణాలు చెప్తారో మనం వేచి చూడాలి. మనం ఖచ్చితంగా మీకు చాలా మార్పులు అయితే ఉంటాయి. ఆ మార్పులు కొంత పార్టీని కూడా కుదిపేస్తాయి, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఆ సమయం ఆ సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆవేశం వాళ్ళు ప్రదర్శిస్తారు. కాకపోతే 5 నుంచి 7 స్థానాలే కాబట్టి అది టీ కప్పులో తుఫాన్ లాగా చల్లారిపోతుందని అనుకుంటున్నాను నేను. అదే అంటే చాలా మందికి అప్పుడే గెలిచిన వాళ్ళకి అనూహ్యంగా మంత్రి పదవులు వచ్చిన సందర్భం మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు నొక్కి వ్యాఖ్యానించారు. చాలా మందికి మన దగ్గర అప్పుడే గెలిచారు, అప్పుడే మినిస్టర్లో వచ్చారు అనేసి అని. ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చిన వాళ్ళు ఎవరు కొంత సద్వినియోగం చేసుకోలేదు అనేది క్లియర్గా తెలుస్తోంది. చూద్దాం మీరు అన్న లిస్టులో మరి ఎంతమందికి ఆ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి, లేకపోతే కొత్త పేర్లు ఇంకా తెర మీదకి వస్తాయా, ఎలాంటి సమీకరణాలు మారబోతున్నాయి, మీరు అన్నట్టుగా ఎలాంటి కుదుపులు రాబోతున్నాయి. అంటే కూటమి కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది కూడా జనాలకు తెలిసే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి చూద్దాం మరి ఆఫ్టర్ ఉగాది అని అంటే ఇంకా 2 months ఏ విషయం అనేది తెలిపోతుంది. కాబట్టి ఊహాగానాలా నిజమా? నిజమే, ఊహాగానాలు. మనం ఊహాగానాలు చేయటంలా, మనం చాలా స్పష్టంగా చాలా ఖచ్చితంగా సామాజిక సమీకరణలని, రాజకీయ సమీకరణలని, ప్రాంతీయ సమీకరణలని అనుసరించే మనం ఈ విశ్లేషణ చేశాము. ఉగాదికి మళ్ళీ మనం కూర్చొని కొత్త మంత్రివర్గ విస్తరణ గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, మంచి విశ్లేషణ ఇచ్చారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.